ఓ తెల్ల కాగితం ఉంటే చాలు, దానిపై అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించటం ఆయనకే సొంతం. ఇందుకు కలం, కుంచే, రంగులతో పనే లేదు. నఖచిత్ర కళలో అంతటి ప్రావీణ్యం ఆయనది. ఆ కళాకారుడు గోరుతో వేసిన చిత్రాలు కళాప్రియులను రంజింపచేస్తున్నాయి. కలం, కుంచే లేకుండానే బొటనవేలి గోరుతో తెల్లటి కాగితంపై అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తున్న ఈయన పేరు రామకృష్ణారావు. విజయనగరం జిల్లా పార్వతీపురం స్వస్థలం. ఉండేది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. చిన్నతనం నుంచే నఖచిత్ర కళలో నైపుణ్యం అలవడింది. ఓ దళసరి కాగితాన్ని చేతివేళ్ల మధ్య ఉంచి అలా కదిలిస్తే చాలు, చక్కని చిత్రాలు కళ్ల ముందు సాక్షాత్కారమవుతాయి. ఇప్పటి వరకు కొన్ని వేల చిత్రాలకు ఊపిరిపోసిన ఈయన ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు, దేశ విదేశాల్లో పురస్కారాలు అందుకున్నారు. అనుకోకుండా ఆలవోకగా అది గాడ్స్ గిఫ్ట్ కింద వచ్చింది. అలాగే ముందు ఫ్లవర్స్ కింద వేసాను. ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ పిక్చర్స్ అనమాట, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవి ఇండియన్ బోర్డ్స్ ఏమవుతాయి, అవి కొంచెం బ్రేక్ అవుతూ ఉంటాయి. నేను ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఈ బోర్డ్స్ అవి బ్రేక్ అవ్వవు, లాంగ్ స్టాండింగ్ పిక్చర్ ఎన్నాళ్ళైనా ఉంటుంది, అది పాడవకుండా ఉంటుంది. ఉద్యోగం చేస్తూనే నఖచిత్ర ప్రస్థానాన్ని చాలా కాలం కొనసాగించాడు. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలకు 800 చిత్రాలతో దృశ్యరూపమిచ్చారు. ఇందుకోసం ఈయన తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. మరికొద్ది క్షణాల్లో ఈటీవీ న్యూస్ ప్రసారం. నమస్కారం.